హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ వైషు త్రిబులైట్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పప్పు చుక్కకూర వండుతున్నాను. ఫ్రెండ్స్, నేను పప్పు వండేటప్పుడు 2 రకాల పప్పు కలిపి వండుతాను. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అది మామూలు కందిపప్పు, ఇది మైసూర్ కందిపప్పు. ఇదైతే ఇలా 2 కలిపి దూరగా వేయించుకోవాలండి. కందిపప్పు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. పప్పు అయితే 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఇదిగోండి, సరిపడా వాటర్ పోసుకుంటున్నా. కుక్కర్లో పెట్టేస్తాను పప్పు. చుక్కకూర అయితే తీసుకున్నాను. ఇది మా ఇంట్లో కాసిందే. ఫ్రెష్గా ఇప్పుడే కోసాను చుక్కకూర. ఇలా పప్పులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. 3 టమాటాలు వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే సరిపడినంత కారం, అలాగే 1 స్పూను పసుపు, అలాగే పప్పుకు సరిపడా కొంచెం చింతపండు, కల్లుప్పు, అంతేనండి. ఇలా అన్నీ కలిపి కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే పప్పు ఉడికిపోతుంది. ఈలోపు మనం తాలింపు కూడా పెట్టుకుందాం. ఎందుకండి, నేనైతే విజిల్ పెట్టి ఉడికిస్తున్నాను. ఒక 3 విజిల్స్ హైలో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, పప్పు అయితే అయిపోయింది. చూద్దాం, ఆవిరి కూడా అయిపోయింది. దీంట్లో వాటర్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకుంటున్నాను. చూడండి, ఇలా పప్పు అయితే ఇలా పప్పు గుత్తం వెదుపుకోవాలి మెత్తగా. చూడండి, పప్పు అయితే మెదిపేసుకున్నాను ఇలా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఇదిగోండి, తాలింపు అయితే వేస్తున్నాను. పప్పులోకి ఆవాలు, జీలకర్ర, ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కరివేపాకు, తాలింపు పప్పులో వేస్తున్నాను. ఇంతేనండి, ఈజీ అండ్ టేస్టీ పప్పు చుక్కకూర టమాటా.